సముద్రంలో చాలా రకాల ఓడలు ఉంటాయి. ఒక 3 ఓడలు చూసినట్లయితే సంఘంలో కూడా ఈ 3 రకాల మనుషులు ఉంటారు. మొదటి ఓడ ఎలాగుంటదంటే, చాలా పూర్వం ఉన్న ఓడలు ఎలాగుంటాయంటే క్లాత్, ఒక డేరాతో ఉన్న ఒక ఓడ. మీలో ఎంతమంది చూసారో లేదో కానీ మనకి యూట్యూబ్లో చూస్తే మనకేం చూసినట్లయితే దానికి ఉన్న స్వభావం ఎలా ఉంటదంటే, గాలి ఎటు వస్తే అటే వైపు వెళ్ళిపోతుంటది. ఒకవేళ గాలి కుడి పక్క వస్తే ఎడం వైపుకి వెళ్తుంది, ఎడం నుంచి వస్తే కుడి వైపు కూడా వెళ్తూ ఉంటుంది. గమనించండి, మందిరంలో కూడా అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఆదివారము దేవుని సన్నిధికి వెళ్దామని రెడీగా ఉంటారు. కొన్ని గాలి వస్తాయి, స్నేహితుడనే గాలి వస్తుంది, బంధువులనే గాలి వస్తుంది. వచ్చినప్పుడు ఆ మందిరానికి రావాల్సిన ఆ యొక్క కుటుంబం కానీ, మందిరానికి రావాల్సిన ఆ వ్యక్తి కానీ ఎటు వెళ్ళిపోతారంటే ఆ గాలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేవిధంగా రెండో రకము వాడను మనం చూసినట్లయితే, ఈ వాడ అంటే కర్ర ఉంటది కదా, చెక్కతో తెడ్డి. ఈ తెడ్డి ఎలాగుంటదంటే సైడ్కి ఇలా తోస్తే గాని ముందుకి వెళ్ళదు. సంఘంలో కూడా అలాంటి స్వభావం కలిగిన, తెడ్డి స్వభావం కలిగిన విశ్వాసులు కూడా ఉంటారు. అమ్మ చెప్తుంది, రే ఆదివారం రా బాబు మందిరానికి వెళ్ళవా అని అంటారు. నాన్న ఆదివారం అయింది ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అని అంటారు. అదే అంటే ఎవరో ఒకరు తొయ్యాలి, తొయ్యకపోతే ఈ వాడలు ముందుకి వెళ్ళవు. కానీ గమనించండి, మనము మొదటి వాడలా కాదు కానీ, రెండో వాడలా కాదు కానీ, మూడో వాడ ఏ విధంగా ఉండదంటే అది ఇంజిన్ వాడ. ఆయిల్ ఉండాలి కానీ ఎలాంటి తుఫాను కానీ, ఎలాంటి వడగలు కానీ, ఎలాంటిది వచ్చినా కూడా ఆయిల్ ఉన్నంత వరకు చక్కగా వెళ్తుంది. దేవునికి స్తోత్రం. మనము ఆయిల్ మనం చూసినట్లయితే అది పరిశుద్ధాత్మకి ఒక గుర్తు. మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో, ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మని కలిగి ఉంటామో, మనము మందిరంలో మనము వర్ధిల్లుతాము. దేవునికి స్తోత్రం.